జస్ గారు లాస్ట్ ఇయర్ మీరు జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years మన తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి గద్దర్ అవార్డ్స్ పేరిట ఇస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా. అండ్ నేను కూడా అవార్డు ఈరోజు అందుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా ఆర్టిస్టుల కంటే అందరికీ కావాల్సింది ఆ అవార్డ్సే కదా. సో మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జస్ గారు. అలాగే సహజ నటి, ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో అలరించారు. చిరస్థాయిగా మా మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఇటు పక్కన చూసినట్టయితే మా రష్మిక మందన గారు దిస్ జనరేషన్ ఆఫ్ హీరోయిన్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఆవిడ అవార్డుని అందుకోబోతున్నారు. మరి ఆ తరం హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి మీరు గమనించేటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అది క్యారవాన్ అయితే లేదు, కానీ చేంజెస్ అంటే ఉంటుంది, అది తప్పదు. బట్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులంతా చాలా చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నారు. ద హోల్ న్యూ జనరేషన్ చాలా టాలెంటెడ్. సో అందరూ మహానటులే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అండ్ అలాగే